కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయంలో మనం నేర్చుకుందాం. ప్రభు తన వాక్కుల చేత మనల్ని బలపరచులాగున. సో వాక్యాన్ని మనం చూద్దాం ప్రమణ దేవుని వారలారా. ఒకసారి ఆ కొరింథీయులకు రాసిన రెండో పత్రిక కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్ష పరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును యేసు యొక్క భావమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుని పోవుచున్నాము. చూడండి, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాం. విశ్వాసి ఎప్పుడైతే ప్రభుని విశ్వసించాడో అప్పుడు ఆ వ్యక్తి క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాడు. చూడండి, ఒకప్పుడు పాపంలో జీవం కలిగి ఉన్న విశ్వాసిని ఇప్పుడు యేసు యొక్క జీవముతో జీవించే జీవితంలోకి వచ్చి ఉన్నాడు అనమాట. ఇది ఆశీర్వాద సంబంధమైన జీవము. చూడండి, ఈ జీవము అనేది ఏంటంటే వాగ్దానంతో కూడిన జీవం అన్నమాట. దేవుడు అబ్రహాంతో చేసిన వాగ్దాన సంబంధమైన ఆ జీవాన్ని తన యందు విశ్వసించే వారందరికీ కూడా కలగడానికి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించడం జరిగింది. ఆ పంపించడం ద్వారా మనుషులందరికీ కూడా ఆ జీవమునకు వారసులయ్యేటటువంటి స్థితి కలిగింది. అయితే యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకే అనే మాటను మనం ఇక్కడ చూస్తాం. శరీరమందు, ఈ శరీరము ఎవరి నుండి కలిగింది అని అంటే మనందరికి తెలుసు, ఆదామను ఒకని ద్వారా ఈ శరీరం మనకు ఎలా వచ్చింది. ఆదామను ఒక మనుషుని ద్వారా మనం ఈ శరీరంలో ఉన్నాం. ఈ శరీరంలో ఉన్న మనము ఇప్పుడు ఏమి అనుభవించవలసిన వారు అనంటే యేసు యొక్క జీవమును అనుభవించవలసిన వారు. దాన్ని ఇలా అన్నాడు, చదివితే 7వ వచనము, మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. దానిని ఐశ్వర్యం అన్నాడు. ఆ జీవమే ఐశ్వర్యము. ఆ ఐశ్వర్యాన్ని ఏమన్నాడు అనంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చెప్పాడు, ఉపదేశము అనే మాటను మనం చూస్తున్నాం. ఉపదేశమందు ఐశ్వర్యము గలవారే అన్నాడు. మీరు ఆలోచించండి, యేసు యొక్క జీవము మన శరీరం అందు ఏమవ్వాలంటే ప్రత్యక్షపరచబడాలి. అలా ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడిందో మనం ఏమవుతామనంటే ఆయన పోలికలోనికి మార్చబడతాం అన్నమాట. చూడండి, ఆయన శరీరము, సార్ ఒక మాట చదువుకుందాం రండి. ఆదికాండంలో శరీరం నుండి వచ్చిన వారు కలిగిన స్థితిని మీరు ఆలోచించండి. ఆదికాండము 5వ అధ్యాయము చదివితే, ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదాము వంశావళి ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేశాను. చూడండి, ఎక్కడి నుంచి చదువుతారంటే 5వ వచనం నుంచి చదువుతాము. 5:5 ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు, 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను అనే మాటను చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు ఆదాము బ్రతికాడు అని అంటే ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను అనే మాటను మనం ఆలోచన చేస్తాం. అంతేకాదు, అలాగే 8వ వచనం చదవండి. 8వ వచనం చదివితే చేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. అలాగే 11వ వచనము, ఏనోషు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను.
అలాగే కైనాను 14 వచనం చదవండి. కైనాను దినములన్నీ 930 ఏండ్లు అప్పుడు అతడు వృద్ధి పొందాను. అలాగే 17 వచనం మహాలేలు దినములన్నీ 890 ఏండ్లు 95 ఏండ్లు అప్పుడు అతడు వృద్ధి పొందాను. 20 వచనంలో కూడా ఎరేదు దినములన్నీ 962 ఏండ్లు అప్పుడు అతడు వృద్ధి పొందాడు. ప్రతి మాటలో కూడా మనం ఆలోచన చేసి గమనించిన విషయం ఏంటంటే అప్పుడు అతడు వృద్ధి పొందాను. చూడండి, వారు ఎన్ని సంవత్సరాలు జీవించినా సరే చివరిగా ఒక మాట చెప్పాడు ఏంటంటే వారు వృద్ధి పొందిరి. అంటే మరణము ఆదాము ద్వారా తన సంతానంలోనికి శరీరంలోనికి ఏమైందంటే సంప్రాప్తమాయను. అంటే మరణము ఆదాము ద్వారా కలిగింది. ఆదాము నుండి వచ్చిన వారందరూ కూడా దేని వసూలయ్యారంటే మరణం వసూలయ్యారు. మరణం ఏం చేస్తుందంటే ఏలుబడి చేసింది. చూడండి, ఈ భూమి మీద ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి ఎవరో తెలుసా? ఇక్కడ చెప్పాడు, ఒకసారి 22 చదువుతాము. హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నును. హనోకు దినములన్నీ 360 ఏండ్లు. 24 వచనము హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయిను. 25 మెతుషెల 127 ఏండ్లు బ్రతికి లెమేకును కనెను. మెతుషెల లెమేకును కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెను కనెను. మెతుషెల దినములన్నీ 969 ఏండ్లు. ద హైయెస్ట్ ఏజ్ అన్నమాట. చూడండి, 969 ఏండ్లు. ఎవరా వ్యక్తి అంటే మెతుషెల, ఎక్కువగా బ్రతికిన వ్యక్తి. మీరు చూడండి, అప్పుడప్పుడు వార్తల్లో సెన్సేషనల్ అవుతాయి అవే విషయాలు ఏంటంటే ఈ వ్యక్తికి 180 సంవత్సరాలు అండి, ఈ వయసులో కూడా ఎలా కష్టపడుతున్నాడు చూడండి. ఇతనికి 100 వయసు అండి, అయినా సరే ఇంకా ఈవిడి ఎలా వ్యవసాయం చేస్తుందో చూడండి. ఈ వ్యక్తికి ఇన్ని సంవత్సరాలు ఇంకా సరే ఈ వ్యక్తి ఎక్కడుంటాడో తెలుసా? ఇట్లా అప్పుడప్పుడు కూడా ఒక 150 సంవత్సరాలు 180 సంవత్సరాలు ఉన్న వ్యక్తులను చూపిస్తూ చాలా ఆశ్చర్యంగా వారిని కనుపరచడం మనం గమనిస్తాం. కానీ భూమి మీద హైయెస్ట్ ఏజ్ ఎవరిదో తెలుసా? మెతుషెల. చూడండి, అతనికంటే ఎక్కువగా బ్రతికిన వ్యక్తి భూమి మీద ఎవరు లేరు. అయినా సరే ఏమన్నాడు తెలుసా? అప్పుడు అతడు మృతి పొందెను. అయినా సరే మరణం ఆయన మీద ఏం చేసిందంటే ఏలుబడి చేసింది. అయినా సరే మరణం ఆయనని ఏలినట్టుగా మనం ఆలోచన చేస్తున్నాం. కానీ ఆదాము ద్వారా కలిగినది ఈ స్థితి. కానీ యేసుక్రీస్తు ద్వారా ఏం జరిగిందనంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాం. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చూడండి, వాడు తీర్పులోనికి రాక మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఆదాము నుండి వచ్చిన వారందరి మీద మరణం ఏలుబడి చేసింది, కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి మీద మరణం ఏం చేయలేకపోయిందంటే చూడండి, ఏలుబడి చేయలేకపోయింది. చూడండి, ఆయన మీద ఆయన యందు విశ్వాసించిన వారి మీద మరణం అనేది తన ప్రభావాన్ని చూపించలేకపోయింది. ప్రభువున దేవుని వారలారా, పేతురు గారు మొట్టమొదటి ప్రసంగంలో ఏమన్నారంటే మరణం ఆయనను బంధించి ఉండలేదనే మాటను మాట్లాడారన్నమాట. మరణం ఆయన ఏం చేయలేకపోయిందంటే బంధించలేకపోయింది. ఆయన లేచి ఉన్నాడు అనే మాటను మనం చూస్తున్నాం. కాబట్టి కావాలంటే మీరు చదవండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 24. అపోస్తల కార్యముల గ్రంథం 2:24. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాను. చూడండి, మరణం ఆయనను బంధించలేదు కాబట్టి ఆయన యందు విశ్వసించిన వారి మీద కూడా మరణం తన ప్రభావాన్ని చూపించలేకపోతుంది. మరణము నుండి జీవంలోనికి దాటి ఉన్నాము.
మనం ఎక్కడ లేము అంటే మరణములో లేము. మనం ఎక్కడ ఉన్నామంటే జీవములో ఉన్నాము. ఆదాము ద్వారా మరణము కలిగింది, యేసుక్రీస్తు ద్వారా జీవము. ఆ జీవములో దేనికి అవకాశం లేదనంటే మరణము ఏలుటకు అవకాశం లేని స్థితి మనం కలిగి ఉన్నాం. చూడండి, మరణం మన మీద ఎందుకు ఆ ఏలలేకపోతుంది, మరణం మన మీద ఎందుకు ప్రభావం చూపించలేదు అని అంటే, మరణ అన్నయ్య మరణానికి చెప్పండి. దాస్యం లేదు. మరణానికి దాసులం కాదు. చూడండి, కావాలంటే లేఖనాలను చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎందుకు మరణం మన మీద ప్రభావం చూపించలేకపోతుందనంటే, మరణం అనేది ఏంటనంటే ఒకసారి చదువుదాం రండి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చదవండి. అసలు ఎందుకు మరణం మన మీద ప్రభావం చూపించదు, మనం మరణాన్ని ఎలా తప్పించుకున్నాం అని అంటే రోమపత్రిక 6:23. ఏలనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే చూడండి, దేవుని కృపావరము ఏలయనగా ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం. మరణము. పాపానికి జీతం ఏంటంటే మరణము అనేది మీరు ఆలోచించేయండి. అంటే ఈరోజు మరణం మనిషికి రావడానికి కారణము, దానికి ముందు ఏం జరిగిందంటే మానవుడు పాపం చేశాడు కనుకనే మానవుడి మీద ఏం ప్రభావం చూపిస్తుందంటే మరణం ప్రభావం చూపిస్తుంది. అంటే పాపం ఉన్నవాని మీద ఎవరు ప్రభావం చూపిస్తున్నారు, మరణ ప్రభావం ఉంటది. చూడండి, పాపం ఉన్నవాని మీద ఎవరి ప్రభావం ఉంటది, మరణ ప్రభావం. మరణ ప్రభావం ఉంటది. కానీ మనం పాపం క్రింద లేము, మన పాపానికి దాసులము కాదు. రోమ 6:6 చదవండి ఒకసారి. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాదు గనుక అన్నాడు. అంటే పాపము మన మీద ఎప్పుడు ప్రభావం చూపిస్తుంది, మరణం మన మీద ఎప్పుడు ప్రభావం చూపిస్తుంది అని అంటే మనం పాపంలో ఉంటే మరణం మన మీద ప్రభావం చూపిస్తుంది. కానీ మనం పాపమునకు దాసులము కాదు, పాపము కూడా మన మీద ప్రభుత్వం చేయదు. 12-14 వచనం, మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. పాపం మన మీద ప్రభుత్వం చేయడానికి పాపానికి అవకాశం లేదు ఏ విధముగాను కూడా. ఎందుకంటే ఆయన యందు విశ్వసించిన వాడు తీర్పులోనికి రాక మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నాడనే మాటను మీరు ఆలోచించేయండి. ఆయన చనిపోవడం ద్వారా, ఆయన మరణించడం ద్వారా మనం ఎక్కడి నుంచి బయటకు వచ్చామనంటే మరణం నుండి బయటకు వచ్చాం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే జీవం ఉన్నాం. అంటే మీరు ఆలోచించేయండి, ఆదాము కొడుకు ఎవరంటే చేతు కొడుకు ఎవరంటే కైనాను. ఇలా మీరు ఆలోచించేది. ఏనోషు కొడుకు కైనాను కొడుకు మహలాలేలు కొడుకు, ఇలా తన సంతానం అంతటిగా కూడా మరణం ఏం చేసిందంటే ఏలింది అనే మాటను చూడండి. ఇప్పుడు రోమపత్రిక 5 మీరు చదవండి, 14 వచనం చదవండి. 14 రోమ 5:14. ఆయనను ఆదాము చేసిన అతిక్రమంలోను బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలను. చూడండి, మరణము వేలెను. చూడండి, మరణము ఏలెను. ఇప్పుడు ఆదాము చేసిన అతిక్రమం జోలి పాపము చెయ్యని వారి మీద కూడా ఆ మరణం అనేది ఏం చేసిందంటే తన ఇన్ఫ్లుయెన్స్ కనుపరిచింది, తన ప్రభావాన్ని కనుపరిచింది. చూడండి, కరోనా పోయి చాలా రోజులు అయినప్పటికీ కూడా, చాలా కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా దాని ప్రభావం ఉంది. చూడండి, చాలా మంది ఇప్పటికీ అంటున్నారు, ఏమంటున్నారు, నా కాళ్ళు పీగుతున్నాయి. ఇలా ఎందుకు అంటున్నారంటే ఇప్పటికీ కూడా దాని ప్రభావం కనపరుచుకుంటుంది. చూడండి, దాని ప్రభావం ఇంకా ఉంది, దాని ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఉంది. కొంతమంది అంటారు కదా, జ్వరం తగ్గిన తర్వాత కూడా ఇంకా నాకు నీరసంగా ఉంది. ఇక్కడ కూడా ఇలా అంటున్నాడు, ఆదాము ద్వారా వచ్చిన మరణం ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎవరి మీద ఉందంటే ఆదాము నుంచి వచ్చిన వారందరి మీద ఉంది. మరణం అనేది ఏం చేసిందంట, మరణం ఏలింది. నిజంగా నేను ఎలా అంటాను, ఆదాము ద్వారా కలిగిన మరణమే మనకు గొప్పదా, యేసుక్రీస్తు ద్వారా కలిగిన జీవము గొప్పదానంటే
యేసుక్రీస్తు ద్వారా జీవమే గొప్పది. ఇప్పుడు ఆదాము ద్వారా కలిగిన మరణం అనేది చూడండి ఇప్పటికీ కూడా మానవుణ్ణి ఏలుతుంది. ఇప్పటికీ కూడా మానవుడు ఆ మరణానికి దాసుడిగా జీవిస్తున్నాడు. కానీ మీరు ఆలోచించేయండి, ఆదాము ద్వారా కలిగిన మరణం కంటే యేసుక్రీస్తు ద్వారా కలిగిన జీవం చాలా గొప్పది. ఎందుకు గొప్పదనంటే మీరు చదవండి, అక్కడే చదవండి. రాజేశ్వరి గారు మీరు వింటున్నారండి వాక్యం? మీరు చదవండి ఒకసారి 16వ వచనము. రోమబాబు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షా విధి కలుగునట్లు ఆ దానము కలుగలేదు. ఎలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షా విధికి కారణమాయెను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. చూడండి, రోమపత్రిక 5:16 ఆయన ఏమన్నాడు తెలుసా? ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను. కృపావరం అయితే అనేక అపరాధముల మూలముగా వచ్చినది మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైంది. చూడండి, ఈ లోకంలోనికి మరణము ఒక్క అపరాధం ద్వారా కలిగింది, కానీ జీవము ఒక్క అపరాధం మూలంగా కలిగింది కాదు, అనేక అపరాధముల మూలముగా వచ్చింది. అది ఎంత గొప్పదో మీరు ఆలోచించేయండి. ఒక్క అపరాధాన్ని బట్టి ఎంత ఇన్ఫ్లుయెన్స్ వస్తే మరి అనేక అపరాధాల నిమిత్తం అర్పింపబడిన ఒక్క బలి ఎంత ప్రభావం గల బలి, ఎంత శక్తివంతమైన బలి. ఆయన రక్తం ఎంత అమూల్యమైనది అన్నాడు. ఆ రక్తాన్నే కూడా ఇలా అన్నాడు, అది అమూల్యమైనది, అది నిర్దోషమైనది, అది నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తం అన్నాడు. అది అమూల్యమైనది అన్నాడు. అంటే హౌ మచ్ ఇట్ ఈస్ ప్రీషియస్. డూ యు నో? మనకు తెలుసా అది ఎంత అమూల్యమైనదో? ఇలా అంటున్నాడు. ఏంటో తెలుసా? దానికి ఎంత శక్తి ఉందనంటే, ఆదాం చేసింది ఎన్ని అపరాధాలు? ఒక్కటి. ఆ ఒక్కదాని కోసం ఎంత ప్రభావం కలిగితే మరి యేసుక్రీస్తు అర్పించిన అర్పణ ఎన్ని అపరాధాల కోసము? అనేక అపరాధాల కోసం. చూడండి, అనేక అపరాధాల కోసం కలిగిన అర్పణ ఎంత శక్తివంతమైనది. నేను ఎలా అంటున్నాను, అనేక అపరాధాల నిమిత్తము వచ్చిన ఆ జీవము ఎంత ప్రభావం కలది. మరణమే ఎంత ప్రభావం గలదిగా శరీరంలో నివసిస్తున్నప్పుడు మరి ఆత్మలో కలిగిన ప్రభు యొక్క జీవము ఎంత ప్రభావం గలది, ఎంత శక్తి గలది. మీరు కూడా ఆలోచించండి. ఖచ్చితంగా ప్రభు ఆ జీవాన్ని మనలో కనుపరచడానికే మనల్ని పిలుచుకున్నాడు. కానీ ఆ జీవము, యేసు యొక్క జీవము మన శరీరం అందు ప్రత్యక్షపరచబడుటకు మనం ఏం చేయాలి? ఆ పునరుద్ధాన బలము మనలో వినియోగపరచబడుటకు మనం ఏం చేయాలనంటే ఇదే రోమపత్రికలో చెప్పాడు. కావాలంటే చదవండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదవండి. రోమపత్రిక 6:11. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. చూడండి, ఎంచుకొనుడి. ఏం ఎంచుకొనుడి? ఏమండి, ఏం ఎంచుకోవాలంటే మనం పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. ఎంచుకోవడం అంటే అర్థం ఏంటంటే నోటితో పలుకుట, టు స్పీక్ అవుట్ అన్నమాట. చూడండి, ఏం పలకమంటున్నాడు అనంటే, ఇదిగో నేను పాపం విషయమే చనిపోయాను, నీతి విషయమే జీవిస్తున్నానని మిమ్మును మీరే ఎంచుకోండి. మీరు మాట్లాడండి. ఏం మాట్లాడతారనంటే, ఇదిగో పాపం విషయమే మీరు మృతులు. 2 సార్లు చెప్పండి ఆ మాట. పాపం విషయమే మృతుడును క్రీస్తునందు సజీవుడును అని చెప్పండి 2 సార్లు. మృతులను క్రీస్తు యేసునందు సజీవులుగాను. పాపం విషయమే మృతుడను క్రీస్తునందు సజీవుడును. ప్రభునామానికి మహిమ కలుగును. చూడండి, మనం ఎవరము అనంటే పాపం విషయమే మృతులము, క్రీస్తునందు సజీవులము. ఇది ఎప్పుడైతే మనం నోటితో పలుకుతున్నామో అలా పలికినప్పుడు యేసు యొక్క జీవము మన శరీరంలోనికి ఏమవుతుంది అనంటే ప్రత్యక్షపరచబడుతుంది.
చెప్పండి, ఇప్పుడు చెప్పండి. యేసు యొక్క జీవం మనలో ప్రత్యక్షపడాలంటే ఏం చేయాలి? పాప విషయమై మృతులము ఉమ్. పాపం విషయంలో క్రీస్తునందు మృతులుగాను సజీవులము క్రీస్తు యేసునందు సజీవులుగాను సజీవులము. ఎంచుకున్నప్పుడు ఆ అలా ఎంచుకున్నప్పుడు ఖచ్చితంగా మన శరీరము కూడా ఏమవుతుందనంటే, ఈ మత్స్య శరీరం కూడా, చావుడుకులోనే నీ శరీరం కూడా, బలహీనమైన ఈ శరీరం కూడా ఏం జరుగుతుందంటే, లాజర్ ఎట్లాగైతే లాజర్ శరీరము 4 రోజులే మృతతుల్యమైన ఆ శరీరం కూడా ఆయన స్వరానికి ఎలాగైతే నిలబడిందో, ఈ మాటకి కూడా అట్లాగే బలాన్ని పుంజుకుంటది. ఆ బలము ఆయన పునరుద్ధాన శక్తి. అది మీలో కలుగును గాక. అది మన అందరిలో కలుగును గాక. ఖచ్చితంగా ఆ పునరుద్ధాన బలమును మనం అనుభవిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ మనం జీవించే విధానం చాలా ఉన్నతంగా ఉంటది. చూడండి, అపోస్తలుడైన పౌలు గారిది ఈ ఎక్స్పీరియన్స్ ఏనానంటే, ఆయన అనుభవాన్ని చూద్దాం రండి. ఆయన ఏమంటున్నాడు? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. గలతీ పత్రిక నేను 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనెప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. చూడండి ప్రేమ దేవుని వారలారా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని అంటే నేనేమయ్యాను? చెప్పండి. నేను క్రీస్తుతో ఉన్నాను, కూడా సిలువ వేయబడి ఉన్నానంటే ఏమయ్యాను? మృతి పొంది ఉన్నాను. వెరీ గుడ్. నేను చనిపోయాను. దేని విషయమే చనిపోయాను? బతికే ఉన్నాడు కదండి ఆ మాట మాట్లాడాడంటే. రాజేశ్వర్ గారు మీరు ఏమనుకుంటున్నారు? పౌలు గారు అక్కడ ఆ పత్రిక రాసినప్పుడు బతుకున్నారనుకుంటున్నారా, లేరనుకుంటున్నారా? లేరు బాబు. లేరండి, ఉన్నారండి. ఉన్నారు. ఇప్పుడు పత్రిక రాశాడంటే బతుకున్నాడనే కదండి. ఉన్నారు బాబు. ఆ పాప విషయంలో చనిపోయాడని కానీ అర్థం. ఇందాక మీరు మాట్లాడారు కదా, నేను పాపం విషయమే చనిపోయాను అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. నేను పాపం విషయమే చనిపోయాను అనగా క్రీస్తు సిలువేయబడ్డాను. ఇకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మొట్టమొదట ఆయన ఏం పలుకాడో తెలుసా? నేను చనిపోయాను. ఎప్పుడైతే నేను పాపం విషయమే చనిపోయానని ఎంచుకుంటున్నామో అప్పుడు యేసు యొక్క జీవం ఏమవుతుంది? మన మత్స్య శరీరంలో పని చేయడం ప్రారంభమవుతుంది అనమాట. చూడండి, ఆదాము ద్వారా కలిగిన మరణము తన పిల్లలందరికీ కూడా, ఆదాము ద్వారా వచ్చిన వారందరికీ కూడా సంప్రాప్తించును. చూడండి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో కూడా ఉన్న వారిలో కూడా మరణం ఏలుబడి చేస్తుంది. చూడండి, ఆఫ్రికాలో చీకటి ఖండమైన ఆఫ్రికాలో ఉన్న కొన్ని తెగల వారికి అసలు వాళ్ళకి ఏం తెలియదండి. ఇంకా అక్కడ ఆఫ్రికాలో కొంతమంది నరమాంస భక్షకులు ఉన్నారు. కొన్ని అసలు జాతులే అసలు మనుషులకి తెలియదు. అంతలాగా ఉన్న ఆ జాతులలో ఉన్న ప్రజలలో కూడా ఈ పాపం ఏలుబడి చేస్తుంది, ఇంకా ఈ మరణం ఏలుబడి చేస్తుంది. అంటే మీరు ఆలోచించండి, ఆదాము ద్వారా కలిగిన మరణమే ఎంత గొప్పగా ఏలుబడి చేస్తే, యేసు యొక్క జీవము నీ శరీరం అందు ప్రత్యక్షపరచబడితే అది ఎంత గొప్ప కార్యానికి అది ఫలసాధనం అవుతుంది. ఈరోజు మరణము మనల్ని ఎక్కడికి నడిపించిందో తెలుసా? శరీర ఆచారాలలోనికి నడిపించింది. మరణం ఎక్కడికి నడిపించింది? శరీర ఆచారాలు. ఈ రోజు శరీర ఆచారాలు ఎందుకు చేస్తున్నాడు? ఉదయం 4 గంటలు లేచి ఎందుకు తిరుగుతున్నాడు? ఉదయం 4 గంటలు లేచి స్నానాలు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారంటే ఒక భయం, చేయకపోతే ఏదో జరుగుతుందేమోనన్న. చూడండి, ఇది ఇలా చెయ్యకపోతే ఏదో జరుగుతుందన్న ఒక భయం ఉంది. ఆ భయం ద్వారానే వీళ్ళు ఆచారాలు చేస్తున్నారు అనమాట, దేవుణ్ణి ఏదోలాగా పరచడానికి. ప్రభునందు ప్రియులారా, మీరు ఆలోచించేయండి, మన మరణంలో లేము, మరణ భయములో కూడా లేము. మనం ఎక్కడ లేము? ఇలా చెప్పండి నాతో పాటు, నేను మరణంలో లేను, మరణ భయంలో కూడా లేము. అది ఎక్కడ చెప్పాడో తెలుసు? హెబ్రీ పత్రికలో చెప్పాడు. చూడండి ఒకసారి, హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. 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 2వ అధ్యాయము 8
15 వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడ. చూడండి, ఆయన మరణం యొక్క బలము గలవాడిని ఏం చేశాడంటే నశింప చేయడానికి జీవిత కాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించాలనుకున్నాడు. మనిషి ఎక్కడున్నాడంటే మరణ భయంలో ఉన్నాడు. చూడండి, అందుకే మానవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ రోజే బాగా తినేయాల, ఈ రోజే బాగా బతికేయాల, ఈ రోజే అంటే బ్రదర్ మనం ఎప్పుడు చనిపోతాం తెలియదు బ్రదర్, ఖచ్చితంగా ప్రతిరోజు సంతోషంగా గడపాలి బ్రదర్ అని అనుకుంటున్నాడా లేదా? మీకు హ్యాపీనెస్ లేదు, మీకు సంతోషం లేదురా, ఎంతకాలం ఉంటాంరా అని చెప్పి వాళ్ళు మనకు ఉపదేశాలు చేస్తున్నారు. నేను ఎలా అంటాను, వాళ్ళలో ఒక భయం ఉంది, అది మరణ భయం. చచ్చిపోతానేమోనన్న భయంతో ఈ రోజు తినేస్తున్నాడు అని నేను. చూడండి, నేనేమో చనిపోతానేమో అన్న టైంతో ఎప్పుడు డబ్బులు అప్పుడే అవగొట్టేసుకుంటున్నాడు. కారణం ఏంటంటే రేపు ఉంటానో లేదో, రేపు ఉండకపోతే ఈ డబ్బులన్నీ ఎవరు అనిపించాలి అని అనుకుని ఈ రోజే ఎలా ఉన్నారంటే జనం నోవహు కాలంలో ఉన్నట్టుగా ఉన్నారనమాట. అసలు రాబో ఉగ్రత వారు ఎరుగక, రాబో జలప్రళయాన్ని వారు గుర్తించక ఏం చేస్తున్నారంట? ఏంటంటే చాలా బిజీ అయిపోయారు, మాట్లాడతలేదనంటే ఇల్లు ప్రారంభించానండి అని అంటున్నారు. ఏంటంటే చాలా బిజీ అయిపోయారు అని అంటే మా అబ్బాయి పెళ్ళి ఉందండి, మరి పెళ్ళి అంటే చాలా పనులు ఉంటాయి కదండి. పెళ్లిలో బిజీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు తింటున్నారు, తినచ్చు, త్రాగుచు, సంతోషించచ్చు, ఇండ్లు కట్టుకొనిచ్చు, నారు నాట్లుచు, పెళ్లి చేసుకొనిచ్చు, పెళ్లికి ఇచ్చు ఉన్నారంట. వాళ్ళకి ఏం తెలియదు తెలుసా? జరగబో ఉగ్రత వాళ్ళకి తెలియదు. చూడండి, జరగబోయేది ఏంటో వాళ్ళకి తెలియదు. కానీ వీఆర్ నాట్ అండర్ దట్ బ్రాత్. మనం ఆయన ఉగ్రత కింద లేము, దానిని తప్పించుకొని ఉన్నాం. ప్రభు మనల్ని ఏం చేశాడంటే ప్రేమించి పిలుచుకున్నాడు. నేను ఎలా చెప్పనా, మరణం యొక్క భయంలో నుండి ప్రభు మనల్ని విడిపించాడు. ఈరోజు ఒక ధైర్యంగా మీరు బ్రతకండి. ఆదాము ద్వారా వచ్చిన మరణం అందరికీ భయాన్ని కలగజేసింది, కానీ యేసుక్రీస్తు ఒక జీవములో భయం లేదు. దాంట్లో ఏముందంటే ధైర్యం ఉంది. హెబ్రీ పత్రిక 3:6 ఇలా చెప్పబడింది, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహం అన్నాడు. ఆయన నమ్మకమైన వాడు కనుక మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడంటే ధైర్యానికి తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి? భయం నుండి. అంటే మరణము నుండి జీవములోనికి అని అంటే భయం నుండి ధైర్యానికి. ఈరోజు మీరు ధైర్యంగా బ్రతకండి. ఎందుకనంటే మరణం మీ మీద ప్రభావం చేయదు, పాపం మీ మీద ప్రభావం చేయదు. చావనుకులో ఉండే ఈ శరీరం కూడా మన మాట వింటది. రాత్రి ప్రభు ఒక మంచి విషయం చెప్పాడు, ఏంటంటే నీ శత్రువు నీ పాదపీఠం కిందకి తెస్తానన్నాడు. ఖచ్చితంగా అది త్వరగా జరుగును గాక. చూడండి, మన శత్రువుకి ఫ్రెండ్ ఎవరో తెలుసా? మన శత్రువుకు ఓ ఫ్రెండ్ అన్నాడండి, వాడు మనతోనే ఉంటాడు. ఎవడాడు? సాతానే. ఆడికో ఫ్రెండ్ అంటున్నాను. శరీరం, మన శరీరం. వెరీ గుడ్. మన శరీరం ఆడికి ఫ్రెండ్ అనమాట. చూడండి, అక్కడ అన్నాడు కదా మరణం యొక్క బలము. ఏంట్రా నువ్వు అంతలా రెచ్చిపోతున్నావు ఏంట్రా అని అంటే, నా వెనక ఎవరున్నారు తెలుసా అని అంటున్నాడు. నీ వెనక ఎవరన్నారా అని అంటే నీ శరీరమే అంటున్నాడు. మన శరీరంలో ఉన్న ఆ మరణం వాడికి ఏమైందంటే బలమైంది. దాన్ని బట్టి ఆడు ఏం చేస్తున్నాడు? మనల్ని ఆడింతున్నాడు అనమాట. కానీ ప్రభుకే మహిమ కలుగును కాక. ఎందుకంటే ఏ బలాన్ని బట్టి వాడైతే విర్రవీచున్నాడో ఆ బలాన్ని, మరణపు ముళ్ళుని ఆయన విరిచివేశాడు. చూడండి, మరణ భయం నుంచి విడిపించాడు. ఏదో జరిగిపోద్దేమో ఇలా చేయకపోతే, ఏదో జరిగిపోద్దేమో ఇలా అనకపోతే, ఏదో జరిగిపోద్దేమో, ఏదో జరుగుతుందని నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావా? అసలు నువ్వు దాంట్లో లేవు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా క్షయ వస్తువు, వెండి బంగారం లాంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. అది అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రెపిల్లమైన రక్తము చేత మీరు విమోచింపబడ్డారు. ఎప్పటికీ కూడా చూడండి, ఇప్పటికీ కూడా ఈ శరీర ఆచారాలు వెళ్తున్నాయి. కొంతమంది భయం ఏంటి, అయ్య బాబాయ్ వాళ్ళు ఏదో అనేసారు, మరి అది చేయకపోతే ఏమవుతుందో, ఆషాఢం మరి పిల్లల్ని పంపకపోతే ఏం జరుగుతుందో. ఇట్లాగా ఈరోజు చూడండి, ప్రభుని నమ్ముకుని కూడా ఈ ఆచారాలు ఇంకెందుకు వెళ్తున్నాయి? ఒక భయం వారిలో, మరణ భయం. కానీ ఇలా అంటాను,
వీఆర్ నాట్ అండర్ దట్ డెత్. ఆ మరణ భయంలో మీరు లేవు. నేను ఎలా అంటాను, ధైర్యంగా జీవించండి. ఎంత ధైర్యంగా, మీ ధైర్యం చూసి బయట వాళ్ళు అనాలి, ఏంట్రా నీ ధైర్యం అని అంటే, యేసు యొక్క జీవం నాలో ప్రత్యక్షపరచబడుతుంది. అది నాలో ప్రత్యక్షపరచబడినప్పుడు మనం దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు. ఒక మాట చెప్పనా, రోగానికి కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. చూడండి, వ్యాధులకి కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే ఆయన ఏమన్నాడు, ఏ తెగులునో నీ గుడారమును సమీపించదు అన్నాడు. సమీపించదని అన్న తర్వాత సమీపించింది అని అంటే వాస్తవానికి అది సమీపించడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. ఆయన అవకాశం ఇచ్చింది మన మేలుకే. ఖచ్చితంగా అది మనలో ఎక్కువ రోజులు ఉండదు. చూడండి, యేసుక్రీస్తు ఏమన్నాడు, లాజరు ఇలా వ్యాధిగ్రస్తుడు అయ్యాడంటే యేసుక్రీస్తు ఏమన్నారండి, ఒక వర్తమానం పంపారు కదా, ఏమని, ఇది ఈ మరణము అసలు శరీరాన్ని బట్టి చావు నిమిత్తం వచ్చింది కాదు, దేవుని మహిమార్థం వచ్చిందని చెప్పాడు కదా. ఏమండి, ఏమన్నాడండి ఆయన, ఈ మరణము శరీరాన్ని బట్టి కలిగింది కాదు, ఇది దేవుని బట్టి, ఇది దేవుని మహిమార్థమే వచ్చిందని చెప్పాడంటే అర్థం ఏంటంటే, మీరు ఆలోచించండి ప్రభునందు ప్రియులారా, ఆ మాట చెప్పాడు అని అంటే ఖచ్చితంగా దేవుని మహిమ కోసం ఆయన వస్తాడని. నేను ఎలా అంటున్నాను, ఏదైతే మీ దగ్గర మీరు ఇబ్బంది పడుతున్నారో అది మీ నిమిత్తం కలిగింది కాదు, మీ లైఫ్ లోకి అది ఎంటర్ అయిందని అంటే ఖచ్చితంగా దేవుడే దానికి అవకాశం ఇచ్చాడు. దేవుడు దానికి అవకాశం ఇచ్చాడంటే ఆయన మీ దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన ఇలా అంటాడేమని, లాజరు బయటికి రా అంటాడు. ఎందుకనంటే నువ్వు అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు నిన్ను చూసిన వాళ్ళు ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. నిన్ను అక్కడి నుంచి ఆయన విడిపించడానికే నిన్ను అక్కడ పంపాడు. చూడండి, కారపు లోయలోనికి ఎందుకు వెళ్ళాడు దావీదు, ఆయనే పంపాడు. ఎందుకు పంపాడనంటే దావీదు అలా అన్నాడు, అయినా నేను భయపడదు, ఎందుకనంటే నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు అంటున్నాడు. గాఢంధకారంలోనికి పంపినవాడే నాతో ఉన్నాడు కనుక నేను భయపడను. కాబట్టి మీరు కూడా ఆలోచించేయండి, మరణ భయం కంటే జీవముతో కూడిన ధైర్యం చాలా గొప్పది. అది మీలో ఏలును కాక. ఈరోజు చూడండి, మరణం ఏలిందంట. చూడండి, మరణం కూడా ఏళ్తుందా, మరణం కూడా దాని అధికారాన్ని చూపించిందనంట. అయితే నేను ఎలా అంటాను, మరి మరణమే అంతలా ఏలితే మరి జీవం ఏలితే ఎలా ఉంటది చూడండి, ఎవరైనా చెప్పండి, యేసు యొక్క జీవం మన శరీరంలో ఏలితే ఎలా ఉంటది. ఏమండి, యేసు యొక్క జీవము మన శరీరంలో ఏలినప్పుడు ఎలా ఉంటది. ఎలా ఉంటది అని అంటే మనం చదువుదాం రండి సరే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూద్దాం రండి. 3:18. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చూడండి ప్రియమైన దేవుని వారలారా, మనలో ఆయన జీవం ప్రత్యక్షపరచబడితే ఏం జరుగుతుంది అని అంటే ఇలా చెప్పాడు, ప్రభు పోలికలోనికి మార్చబడతాం అన్నమాట. ఏమవుతాం, ప్రభు పోలికలోనికి మనం మార్చబడతాం. చూడండి, కొన్ని రోజులకి మనం ఎలా కనబడతాం అంటే ఇలా అంటున్నాడు కదా, ఏమని, ప్రభు పోలికలోనికి మార్చబడటం అంటే మనల్ని చూస్తే ఎవరు కనబడతారు, ఇప్పుడు మనల్ని చూస్తే ఎవరు కనబడతారు. నిన్ను చూస్తే అచ్చు మీ నాన్నలాగా ఉన్నవరా, నిన్ను చూస్తే అచ్చు మీ అమ్మలాగా ఉన్నారా, మీ అమ్మ ముక్కు నీకు వచ్చిందిరా, మీ నాన్న ముక్కు నీకు వచ్చిందిరా, మీ నాన్న స్టైలే నీకు వచ్చిందిరా, ఇలా అంటారు. అలాగా కొన్ని రోజులకి ప్రభుని గురించిన వర్తమానం నేర్చుకుని కొలిది మనం ఎలా మార్చబడతాం అని అంటే, రేపొద్దున నిజంగా ఈ వ్యక్తి ప్రభుని పోలి జీవిస్తున్నాడండి. చూడండి, పౌలు గారు ఇలా అన్నారు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకుని ఉన్నాననే మాటను మాట్లాడిన తర్వాత ఎవరు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే పౌలు యొక్క ప్రవర్తన విధానం అంతా కూడా అట్లాగే ఉంది.
చూడండి, అవునవునని చెప్పుచు కాదు కాదు అన్నట్టుగా లేడు ఆయన. శరీరాన్ని బట్టి ఆయన అక్కడ ప్రవర్తించట్లేదు. ఎందుకనంటే ఆయన ప్రభు పోలికలోనికి మార్చబడ్డాడు. కారణం ఏంటంటే ఇదిగో ఇలా అన్నాడు. ఏమని? నేను ప్రతిరోజు నేనేమని ఒప్పుకుంటున్నాను తెలుసా? నేను పాపం విషయమే చనిపోయాను, నీతి విషయమే జీవిస్తున్నాను ఒప్పుకుంటున్నాను కనుకనే ఆ పోలికలోనికి నేను ఇప్పుడు మార్చబడ్డాను. అలా మార్చబడ్డాను కనుకనే ఒకప్పుడు ధర్మశాస్త్రం విషయమే నేను అలా అనింద్యముగా అనిపించాను. కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా నేను అనింద్యుడిని. ఎందుకనంటే ప్రభు పోలికలోనికి నేను మార్చబడ్డాను. అంతేకాదు, కావాలంటే మీరు చదవండి, 16వ వచనం చదవండి. అలా మార్చబడటమే కాదు, 16వ వచనం చదవండి. నేను ముగిస్తాను ఈ విషయం చెప్పి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చూడండి, ఏమవుతున్నాడంట? మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నా, మా శరీరం కృషించిపోతున్నా, మా శరీరం బలహీనమైన మా ఆంతర్య పురుషుడు ఏమవుతున్నాడంటే దినదినము నూతనత్వము, దినదినము కూడా నూతన జీవాన్ని అనుభవిస్తున్నాడు. చూడండి, నూతన బలమును అనుభవిస్తున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుతారు. రోమీయులకు రాసిన పత్రిక 6:4 వచనము, ఆయనతో కూడా లేపబడిన వారైతే మనము నూతన జీవం పొందిన వారం అన్నాడు. అంటే మీరు ఆలోచన చేయండి, యెహోవా దేవుని యొక్క మన బాహ్య పురుషుడు కృషించిపోతున్నా, మన ఆంతర్య పురుషుడు మనలో ఉన్న మనము దినదినం ఏమవుతున్నాం అంటే నూతన పరచబడిపోతున్నాం. చూడండి, దినదినము నూతనం అవుతున్నాం అని అంటే మనం ఏమవుతున్నామో చూడండి. ఆడు చెప్పాడు 17వ వచనము, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. క్షణమాత్రం ఉండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమకు కలుగా చేయుచున్నది. ఎలా? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యము. ఈరోజు ఏదో శ్రమతో మీరు ఇబ్బంది పడుతున్నారేమో, కానీ ప్రభు ఎలా అంటున్నాడు ఏంటో తెలుసా? ఇదిగో మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. మనం ఏం చూస్తున్నాం? దృశ్యమైన వాటిని చూస్తున్నామా, అదృశ్యమైన వాటిని చూస్తున్నామా? అదృశ్యమైన వాటిని పౌలు నిదానించి చూస్తున్నాడు గనుక క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమకు కలగజేస్తుంది. చూడండి, క్షణమాత్రముండు ఈ శ్రమలే మనకేమవుతున్నాయిందంటే నిత్యమైన మహిమాభారమును కలగజేస్తున్నాయి. అది మీలో కలుగును కాక. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చులకని శ్రమలు. ఏమంటే కొద్ది కాలం ఉండి విడిచిపెట్టేసే శ్రమలు అన్నమాట మనకు వచ్చేవన్నీ కూడా. ఏమండి, పెద్ద భారమైన శ్రమలు కాదు మనకు వస్తున్నాం. అయితే ప్రభువులు అంటున్నాడు, మేము దృశ్యమైన వాటిని చూడటం మానేసాం. అండి పౌలు గారు మీరు చూడలేదనంటే ఆయన అంటున్నాడు ఏమని? మేము మానేసామండి. ఒకప్పుడు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు మానేసాం. ఎందుకయ్యా మానేసాం అని అంటే మేము వేరుపరచబడిన వారు. అపోస్తుల కార్యములు 2:43, మీరు మూర్ఖుల ఈ తరం వానికి వేరయ్యారు. వాళ్ళు చూసేవి మీరు ఎందుకు చూడలేదనంటే లేదండి నేను మానేశాను. ఎందుకు ఎలా మానేశారండి అని అంటే నేను చనిపోయిన తర్వాత మానేశానండి. నేను ప్రభుని నమ్మిన తర్వాత అవన్నీ కూడా ఎందుకో తెలియదండి, వాటి పట్ల నాకు మనసు లేదండి. చూడండి, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూస్తాను. అదృశ్యమైనది ఏంటో తెలుసా? నువ్వే. అదృశ్యమైనది ఏంటో తెలుసా? నీ జీవమే. అదృశ్యమైనది ఏంటో తెలుసా? నీలో కలిగిన స్వస్థతే. అదృశ్యమైనది ఏంటో తెలుసా? నీ జీవితంలో కలగబోవు మేలే. అది అదృశ్యంగా ఉంది, కానీ అదే నిత్యం. పరలోకంలో నీకున్న జీవం నిత్యము, నీలో కలిగిన స్వస్థ నిత్యము. అది నీలో కలుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ప్రతిరోజు కూడా మేము ఏం చేస్తున్నాం అని అంటే ఇలా చదవండి అవసరమైతే 11వ వచనము, ఏలనగా యేసు యొక్క జీవము మా మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించుకొనుచున్నాము. మాలో మరణమును మీలో జీవమును కార్యసాధనం అవుతుంది. చూసారండి, మాలో మరణం కార్యసాధనం అవుతుంది, మీలో జీవం. ప్రతిరోజు కూడా ఇలా అంటున్నారు వాళ్ళు ఏమని? మేము పాప విషయమే చనిపోయాం, మేము చనిపోయాం. ప్రభా నీ జీవం మాలో ఉంది. ఇప్పుడు మనలో ఉన్న జీవం ఎవరిదే? యేసు యొక్క జీవము మనలో ప్రత్యక్షపరచబడుతుంది. ఖచ్చితంగా అది ప్రత్యక్షపడాలంటే ఏం లేదండి, సింపుల్ గా ఆ ప్రత్యక్షత దేని కట్టాడు తెలుసా? ఆ లాక్ అంటారు కదా, తాళం దేని కట్టాడు తెలుసా? మన నాలుకే పెట్టాడు ఆయన. మన నాలుకతో పలికితే, అక్కడ అన్నాడు 14లో చదవండి, విశ్వసించితిని గనుక మాటలాడితిని అన్నాడు. చూడండి, విశ్వసించితిని గనుక మాట్లాడితిని.
మీరు ఆలోచన చేస్తే మన నోట్లోనే ఉందంత. ఏముంది? సర్వ ప్రపంచం ఎక్కడ ఉంది? మన నోట్లోనే ఉంది. యేసు యొక్క జీవము ఓపెన్ అవ్వడానికి ఎక్కడ పెట్టాడో తెలుసా? మన నోట్లోనే. మన నోట్లో ఉన్న మాట ఏంటి? నేను పాపం విషయమే చనిపోయాను, నీతి విషయమే జీవిస్తున్నాను. ఆదాము ద్వారా మరణము మనల్ని ఏలడానికి కారణం మన శరీరం అయితే, యేసు యొక్క జీవం మనలో ఏలడానికి కారణం మన నాలుకే. కాబట్టి జీవ మరణములు నాలుక వశం. కాబట్టి ఆ నాలుకతో మీరు పలకండి, ఖచ్చితంగా ఆ జీవము మన మధ్య శరీరంలో కూడా ఏమవుతుందనంటే ప్రత్యక్షపరచబడుతుంది. అది ప్రత్యక్షపరచబడితే ఆ దినదినము మన ఆంతర్య పురుషుడు ఏమవుతున్నాడు? యవ్వనంగా తయారవుతున్నాడు. మన బాహ్య పురుషుడు కృషించిపోయిన ఖచ్చితంగా ఆ పురుషుడు కూడా, నేను ఎలా అంటాను, బాహ్య పురుషుడిని కూడా ప్రభు ఎలా నిలబెట్టుకుంటాడనంటే బలవంతుడిగా నిలబెట్టుకుంటాడు. దానికి సమయం రానే వచ్చింది. ఇదే ఆ దినం. కాబట్టి ఆయన నిలబెట్టుకుంటాడు, ఆయన బలపరుచుకుంటాడు. ఎందుకనంటే యెహోషువని నిలబెట్టుకుని ఇశ్రాయేలు నడిపించాడనంటే, చూడండి మీరు ఆలోచన చేయండి, మోషేను నిలబెట్టుకుని నడిపించాడంటే బలహీనులు నిలబెట్టుకునే ఆయన గొప్ప కార్యాలు జరిగించాడు. నీ శరీరాన్ని నిలబెట్టుకుని గొప్ప కార్యాలు జరిగించుకుంటాడు. చిట్ట చివరగా నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. అది ఏంటనంటే, ఆదాము ద్వారా మరణం వచ్చింది, మరణం ద్వారా శరీరాచారాలు వచ్చినాయి, యేసుక్రీస్తు ద్వారా జీవం వచ్చింది, ఆ జీవం ద్వారా సత్కార్యాలు వస్తాయి. ఆ జీవం నీలో కలిగితే నువ్వు సత్కార్యాలు చేస్తావు. ఆ జీవం నీలో వస్తే నువ్వు ఆ ప్రభుని గురించిన కార్యాల్లో వర్ధిల్లుతావు. ఆ జీవం నీలో ప్రత్యక్షపరచబడును గాక. పౌలు గారు అదే అన్నారు. ఏంటనంటే, మేము పరిచర్య చేస్తున్నాం అన్నారనమాట. ఇదిగో ఎక్కువ మంది ద్వారా కృప ప్రబలి దేవుని మహిమ నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నామని. కాబట్టి మరణము శరీరాచారాలు తీసుకొచ్చింది, యేసు యొక్క జీవము ఏం తీసుకొచ్చింది? చూడండి, క్రీస్తుని గురించిన సత్కార్యాలు అనమాట. సత్కార్యాలు మనం చేయాలంటే ఖచ్చితంగా ప్రభు యొక్క జీవం మనలో వినియోగపరచబడాలండి. అది మీలో వినియోగపరచబడును గాక. ప్రభు అట్టి కృప మనలో ప్రభు సహాయం చేయును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా దేవానికి స్తోత్రాలు. తెలియజేసిన సంగతులన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభా. మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఆదాము ద్వారా మరణము దేవతండ్రి వారిలో గొప్పగా ఏలుతున్నది. అయితే ఇప్పుడైతే నీ యొక్క జీవం మాలో ఏలుటకు మీరు గొప్ప చూపించారు. నీకు వందనాలు. అది ఆదాము ద్వారా మరణము ద్వారా కలిగిన ప్రభావం కంటే ప్రభావం గలదని, ఆ ప్రభావాన్ని అనుభవించినప్పుడు చావునికి లోనైన ఈ శరీరం కూడా, మరణం ఏలుబడి చేస్తున్న ఈ శరీరం కూడా ఖచ్చితంగా అది మాకు లోబడుతుందని, ఖచ్చితంగా మాకు అది ప్రయోజనకరం అవుతుందని, ఖచ్చితంగా మాకు దేవతండ్రి మాకు సాధు చేయబడుతుందని మీరు తెలియజేశారు. పాపం విషయమే చనిపోయాను, నీతి విషయమే జీవించానని ఒక్క మాట పలకడం ద్వారా చావునుకులోని నీ శరీరము నా ప్రభా శక్తిని పొందుకుంటుంది. ప్రభా అది జరుగును కాకని ప్రార్థన చేస్తున్నాం. దృశ్యమైనవన్నీ అనిత్యములు నా తండ్రి, అదృశ్యమైన నిత్యములు. అదృశ్యమైన మా జీవము నిత్యము, అదృశ్యమైన మా స్వస్థత నిత్యము. అది మాలో కలగజేయమని దేవ మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరు మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి నేను స్తుతిస్తూ, ఇంకను శ్రేష్టమైన సంగతులను మా హృదయమున మీరు దేవతండ్రి అనుగ్రహించమని, మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో పొందుకున్న స్వస్థత మా శరీరంలోనికి వినియోగపరచబడును గాక. పొందుకున్న క్రీస్తు యొక్క జీవము మా మధ్య శరీరమందును వినియోగపరచబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి కూడా వందనాలు చెల్లించి